వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వివాదంగా మారటంతో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. రాజకీయ విభేదాలు, విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూరితంగా ఇబ్బందులు సృష్టిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు కొండా సురేఖ. బోనాల కార్యక్రమంలో అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాత్కాలికంగా బోనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారామె. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాహార బోనాలే ఉంటాయని ఈవో, వేద పండితులు, ప్రభుత్వం పలుమార్లు చెప్పిందన్నారు కొండా సురేఖ. ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల నిర్ణయంతోనే భద్రకాళి టెంపుల్లో బోనాలు నిర్వహించాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని కొండా సురేఖ తెలిపారు. రాజకీయాల కోసం భక్తుల మనస్సుల్లో తప్పుడు భావాలు నింపడం కరెక్ట్ కాదన్నారామె. భద్రకాళి అమ్మవారి విశిష్టతను పెంపొందించేందుకు ప్రభుత్వం, వేద పండితుల సలహాలు, ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అయితే అంతకుముందు భద్రకాళి అమ్మవారికి నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ దేవతలకు సమర్పించే బోనాలను శక్తి స్వరూపిణిగా కొలిచే భద్రకాళి అమ్మవారికి ఎలా సమర్పిస్తారని ప్రశ్నలు తలెత్తాయి. బోనాల ఆచార్య సంప్రదాయాల్లో భాగంగా చేపట్టే మద్యం, మాంసాహారం భద్రకాళిలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయడం భద్రకాళి అమ్మవారి బోనాలను వివాదంలోకి లాగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే వేడుకలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు. ఈ రెండు పండుగలు ఆడబిడ్డల చేతనే నిర్వహించడం ఆనవాయితీ. కానీ బోనాలకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రామ దేవతలకు పరమాన్నంతో బోనాలు సమర్పించడం, జంతు బలులు చేయడం ఆనవాయితీగా వస్తుంది. బెల్లం శాఖ, కల్లు శాఖ, మద్యం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ప్రతి ఏటా జరిగే బోనాల సంప్రదాయం తెలంగాణకు ఐకాన్గా నిలుస్తోంది. దాదాపు 400 ఏండ్లుగా హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలోని అమ్మవారికి బోనాలెత్తుతుండగా ఈసారి భద్రకాళి అమ్మవారికి కూడా బంగారు బోనం సమర్పించాలని అనుకున్నారు. బోనాల పండుగను గ్రామ దేవతలకు నిర్వహించడం ఆనవాయితీ. శక్తిపీఠాలు, ధ్వజస్తంభం, గోపురాలు ఉన్న ఆలయంలో ఎక్కడా బోనాలు నిర్వహించలేదనేది భక్తులు, పండితుల వాదన. వైదిక సాంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, హోమాలు నిర్వహించడం సాంప్రదాయం. అలాంటి ఆలయాల్లో పవిత్రత కోసం మద్యం, మాంసం సమర్పించడం నిషేధం. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో గతంలో ఎన్నడూ బోనాల వేడుక నిర్వహించిన చరిత్ర లేదు. కానీ తొలిసారిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇక్కడ కూడా బోనాల పండుగ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కనీసం దీనిపై జిల్లా అధికారులు, పండితులు, స్థానిక భక్తుల అభిప్రాయాలు తీసుకోకుండానే సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై వివాదం చెలరేగింది. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నాయని రాజేందర్ రెడ్డి ఈ బోనాల నిర్వహణపై పునరాలోచించాలని కోరారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల నిర్వహణ కాంగ్రెస్లో కుంపటి రాజేసింది. దీంతో మంత్రి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన లేఖలోనూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.